చాలామంది ఇప్పుడు కోర్సులలో జాయిన్ అవుతారు, అవును స్టార్ట్ చేస్తారు జర్నీని, మధ్యలో వదిలేస్తారు. అవును అండ్ అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం మోటివేట్ చేస్తారు వాళ్ళు కోర్స్ని పూర్తిగా చేయడానికి? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని మోటివేట్ అయిపోతారు, జాయిన్ అయిపోతారు, దాని తర్వాత మధ్యలో అనేది ఏదో కారణం వల్లనో లేజీ వల్ల ఇంకేదో వల్లనో వీళ్ళకి అర్థం కాకనో దాని మధ్యలో గివ్అప్ చేసేస్తారు. మళ్ళా బ్లేమ్ అనేది మెంటర్ని తిడతారు, లేదంటే మార్కెట్ని తిడతారు, ఇంకా వీళ్ళు సొంతంగా బ్లేమ్ తీసుకోరు దాన్ని. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? చాలామంది మీరు అన్నట్టు క్లాసెస్ అర్థం కాక వదిలేస్తారు. ఎవడో చెప్తాడు పవర్ బై నేర్చుకుంటే బాగుంటుంది, లేకుండా ఇంకోటి నేర్చుకుంటే బాగుంటుంది అని ఏదో బ్లైండ్గా వెళ్ళి ఒక 10,000 15,000 ఫీజు కట్టి జాయిన్ అవుతారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ప్రేమతోనో, లేకుంటే వీడికి ఏదో జాబ్ కొట్టించాలనితోనో, లేకుంటే వాడికి జాబ్ వస్తే వీడి లైఫ్ ఏదో అనుకున్న వాడు చెప్పడం ఉంటారు. చాలా తక్కువ మంది ఫ్యాకల్టీస్ ఉంటారు. వాడికి ఏదో ఇన్కమ్ వస్తుంది, బ్యాచ్ 30,000 ఇస్తాం, నువ్వు ఈ బ్యాచ్ చెప్పండి, వాడు చెప్పిపోతాడు. సో అలాంటి ఫ్యాకల్టీస్ దగ్గరికి మీరు వెళ్తే మీకు లైఫ్ లాంగ్ రాదు, తిప్పలు పడతారు తప్పించి ఇంకేం రాదు. సో ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, వీఆర్ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్, కోచింగ్, కాబట్టి ఇలాంటి మెంటర్స్ మీరు ఎదుర్కోవాలంటాను. అందుకే నా దగ్గర వచ్చిన పీపుల్ చాలామంది పడతారు, మీరు ఒక 10 ఏళ్ల క్రితం నాకు తగిలి ఉంటే ఎంత బాగుండేది సార్, మీలాంటి కోచింగ్ నేను నాన్ ఐటీ వైపు నుండి వచ్చి కూడా ఈ సిలబస్ చూసి మీ టీచింగ్ చేసే విధానం చూసి నేను ఎంతోమందికి పూజ చేస్తానంటారు. సో అంటే అర్థం ఏంటి, చాలామంది మీరు నెట్ కోర్సు మధ్యలో వదలటానికి కారణం ప్రాపర్ మెంటారు టీచర్ లేరు. వాళ్ళ టెక్నాలజీ అంటే అట్లాగే ఇప్పుడు మనం నేర్చుకోవటం ఏంటంటే అర్థం ఏంటి, మనకు నేర్చుకోవటం అంటే ఒక అన్నోన్ థింగ్స్ మనం నేర్చుకుంటా ఉన్నాం యూజింగ్ ఏ నోన్ థింగ్. ఉదాహరణకి మీకు నేను ఎస్క్యూఎల్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాను, మీకు తెలియదు. ఇప్పుడు నేను ఏమంటా, ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ అంట. ఒక డేటాబేస్ అంటే ఒక ఎస్క్యూఎల్, ఒక ఆర్డీబీఎంఎస్ అంటే మీకు ఏమర్థం అవుతుంది? మీకేం అర్థం కాలేదు. సో ఇలా చెప్తా ఉంటారు, అంటే అన్నోన్ థింగ్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి లైఫ్ లాంగ్ ఒకటి తెలియదు. నేనేమంటా, మీరు బ్లడ్ దాచుకోవాలనుకోండి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, గోల్డ్ దాచుకోవాలనుకోండి గోల్డ్ బ్యాంక్ ఉంటుంది, డేటా దాచుకోవాలనుకోండి డేటా బ్యాంక్ ఉంటుంది, దాన్నే డేటాబేస్ అంటాం, దాన్నే ఎస్క్యూఎల్ అంటాం. అయిపోయింది, ఇంకా చెప్పక్కర్లేదు. ఓహో డేటా స్టోర్ చేస్తారా, ఓహో అంతేనా, అంతే అంటాం. ఒక బ్యాంకు డేటా స్టోరేజ్ చేసిందని మనం బ్యాంక్ అంటాం, బ్లడ్ బ్యాంకు డేటా బ్యాంక్నే డేటాబేస్ అంటాం, ఎస్క్యూఎల్ అంటాం. అంటే ఏం చేస్తాం, అందులో డేటా పెడతాం, డేటా తీస్తాం. బ్లడ్ బ్యాంకులో ఏం చేస్తాం, బ్లడ్ అని దాస్తాం, బ్లడ్ అని తీస్తాం. ఎస్క్యూఎల్లో ఏం చేస్తాం, 2 పనులే చేస్తాం, డేటాని పెడతాం, డేటాని తీస్తాం, అంతే. సో ఈ విధంగా క్లాసులు చెప్తే ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది వాడికి. సో వాడు బాగా ఇంట్రెస్ట్, ఓ ఇదేనా ఎస్క్యూఎల్, ఇదేనా ఆర్డీబీఎంఎస్, ఎస్క్యూఎల్ అంటే నేను భూతం అనుకుంటా ఉన్నాను, దెయ్యం అనుకుంటా ఉన్నాడు అంటారు. కాబట్టి ఎంతసేపు ఫ్యాకల్టీ మంచివాడు దొరికితే ఎలాంటి వ్యక్తి అయినా కూడా నేర్చుకోవచ్చు. నా దగ్గర నా కామెంట్స్ రాస్తారు, మీకు ఒక రాయిని కూర్చోబెడితే రాయిని కూడా మీరు టీచ్ చేయగలుగుతారు అంటారు, రాయి కూడా కరిగిపోతుంది మీ టీచింగ్లో అంటారు. అంటే ఆ విధంగా మనం ఒక విద్యార్థికి మనం ఒక కథల రూపంలో వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కించడం జరుగుతుంది. టెక్నాలజీ అయినా కూడా, టెక్నాలజీ అంటే బోరింగ్ సబ్జెక్ట్, మోటివేషన్ అంటే జనాలు బాగా మోటివేట్ అవుతారు, కానీ టెక్నాలజీ అంటే బోరింగ్, చెప్తా వాళ్ళకి విసుగు వస్తుంది. కానీ అలాంటిది కూడా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమైన భాషలోనే, బీకామ్ వాడికి బీకామ్ భాషలో, ఒక బోటనీ జువాలజీ అమ్మాయికి తన భాషలో చెప్తూ ఉంటాం. డైలీ యూజ్ కేసెస్, ఇంట్లో జరిగిన సామాన్లు, దాంతోనే మనం పాఠాలను చెప్తాం. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాళ్ళు వదిలేదానికి అవకాశం ఉండదు. ఎప్పుడు వదులుతారు, రియల్గా వాడికి పర్సనల్గా యాక్సిడెంట్ అయ్యింది, లేకుంటే జబ్బు వచ్చింది, అలాంటి వాళ్ళు వదిలేస్తారు తప్పించి నా క్లాసులో అయితే పిల్లలు మ్యాక్సిమం అటెండ్ అవుతారు. అయితే ఈ మధ్యకాలంలో స్కామ్స్ కూడా ఎక్కువైపోయినాయి, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అట్లా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చాలానే జరిగినాయి అనమాట. సో ఇంకా ఆన్లైన్లో అయితే ఇంకా అది చెప్పొద్దు. సో ఈ స్కామ్స్ నుంచి వీళ్ళు కొంచెం, అంటే ఆ స్కామ్స్లో పడద్దు అని అంటే ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక మెంటర్ని ఎంచుకుంటప్పుడు ఆర్ ఒక ఇన్స్టిట్యూటో ఒక కోర్సును వాట్ ఎవర్ ఎంచుకుంటప్పుడు ఎలాంటి పారామీటర్స్ అనేది వాళ్ళు చెక్ చేయాలి? ఫస్ట్ మనకి ఈరోజు యూట్యూబ్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. మెంటార్ చెప్పే క్లాసెస్ కానీ వినటం, యూట్యూబ్లో రికార్డింగ్స్ ఉంటాయి, చాలామంది పెడతా ఉంటారు. ఒక 4-5 క్లాసులు వింటామంటే మన మెంటర్ ఎట్లా చెప్తున్నాడో మనకు అర్థమవుతున్నామని తెలిసిపోతుంది. తర్వాత గూగుల్ రివ్యూస్ అనే ప్రతి ఇన్స్టిట్యూట్కి ఉంటాయి. సో కంపల్సరీగా గూగుల్ రివ్యూని తెలుసుకోవటం. అలా కాకుండా ఎవరైనా ఇది వరకు తీసుకున్నారా అతని దగ్గర వాళ్ళ నెంబర్లు సేకరించడం. అలాగే నేనేం చేస్తానంటే నా నెంబర్ డైరెక్ట్గా యూట్యూబ్లో పెడతా, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడండి
అని నేను నెంబరే ఇస్తాను. ఆ నెంబర్తో మాట్లాడితే రియల్గా ఒక అరగంట సేపు మీరు మెంటర్తో మాట్లాడాడు అనుకోండి, వాడు ఎంతసేపు మీకేం లేదు 20,000 కట్టండి 30,000 కట్టకండి అని చూస్తూ ఉన్నాడు. ఆ భాషలో ఉంటే కనుక వాడు కంపల్సరిగా వాడు మీ నుంచి సేల్స్ని చూస్తూ ఉన్నాడు. అలా కాకుండా మనం ఇలా చేద్దాం అలా చేద్దాం, ఈ డెమోస్ అటెండ్ అవ్వండి, చూడండి, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మీకు డౌట్స్ ఉంటే, ఆ విధంగా మనం ఈజీగా ఒక మెంటర్ని చూజ్ చేయొచ్చు. సో కంపల్సరిగా సేల్స్ జరుగుతోందా లేకుంటే ఈ మెంటర్ నాకు ఉపయోగపడతా ఉన్నాడా అని మనం గెస్ట్ చేయగలుగుతాం. 4-5 డెమోస్ వెళ్ళడం, ఎగ్జర్సైజ్ క్లాసులు చూడటం, రివ్యూ చూడటం, రెఫరెన్స్లు తీసుకోవటం జరుగుతుంది. చాలామంది ఇన్స్టిట్యూట్లకి బ్రాండ్ నేమ్ వాళ్ళు వెళ్ళిపోతారు. బ్రాండ్ నేమ్లో ఏముంటుంది? ఏముండదు. మణిపాల్ యూనివర్సిటీ డేటా అనలిటిక్స్ కోర్సుకి 3.5 lakhs ఛార్జ్ చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఒక మెంటర్ని ఇస్తుంది, ఒక ఐఐటి పర్సన్ ఇచ్చి ఎవ్రీ సాటర్డే అక్కడికి వెళ్తే మీకు మెంటారింగ్ బాగా జరుగుతుందంట. ఆ మెంటార్ ఏం చేస్తారంటే అవన్నీ పక్కన పెట్టి భాస్కర్ జోగి దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మాండ క్లాసులు ఉంటే అది వినండి అంటారు. ఇదే కోర్సు కెనడాలో 30 lakhs ఛార్జ్ చేస్తారు, 30 లక్షలు. అక్కడి నుంచి ఒక అమ్మాయి ప్రియాంక మోడీ అని గుజరాతీ అమ్మాయి మన దగ్గర జాయిన్ అయింది. తను అంటది, సార్ మా 50 మంది క్లాసులో ఒక్కదానికి నాకు కెనడాలో జాబ్ వచ్చింది. ఎందుకు తెలుసా? నేను మీ క్లాసులో జాయిన్ అయ్యాను కాబట్టి. అక్కడ 30 లక్షలు గట్టినా ఇక్కడ 20-30 వేల రూపాయలతో నేర్చుకున్న ఎక్కువ కాంటెంట్ మనం ఇస్తాం. వాళ్ళకి కూడా చాలామంది యూఎస్ నుండి, చాలామంది యూకే నుండి, స్వీడన్ నుండి, జర్మనీ నుంచి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ గట్రా మన రేటింగ్ చూసి, మన యూట్యూబ్ లెసన్ చూసి వాళ్ళు మనకు వస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ప్రాపర్ ఫ్యాకల్టీ కనుక మీ చేతుల్లో ఉంటే ఈరోజు కాకపోయినా ఇంకొక 3 to 4 months మీకు జాబ్ వచ్చేస్తుంది. కానీ మీకు సబ్జెక్ట్లే లేదనుకోండి, లైఫ్ లాంగ్ మీకు జాబ్ రాదు. సో సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి మనం. అయితే ఫిజికల్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, అరే ఫిజికల్ క్లాసెసే బాగుంటాయి, అక్కడికి వెళ్తే కొంచెం లైవ్గా Q&A సెషన్ ఉంటుంది, ఇంకా ఏదైనా బాగానే ఉంటుంది ఇంటరాక్షన్ అట్లాంటివి, ఇప్పుడు ఆన్లైన్ ఎందుకు మనకి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఏమంటానంటే, ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా బాగా ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు ఇంకా వెసులుబాటు బాగా ఉంటుంది. ఎలా అంటే, మీరు బాగలేక 2 క్లాసులు అటెండ్ అవ్వలేదు అనుకోండి, ఆ క్లాసులు మళ్ళీ ఎవరు ఇస్తారు? క్లాస్ రూమ్ క్లాసులకు వెళ్తే లేదు, సార్ ఏం చెప్తారో పొద్దున్న మీకు రికార్డ్ చేసి ఎవరిస్తారు? ఎక్కడ ఇవ్వటం లేదు. ఇక్కడ ఏంటంటే మనం చేస్తాం, ప్రతి క్లాసు రికార్డింగ్ చేస్తాం. సాటర్డే సండే క్లాసెస్ అసలు పెట్టను నేను. చాలామంది సాటర్డే 4 గంటలు 5 గంటలు 10 గంటలు పెట్టి కోర్సు అవగొట్టాలని చెప్పేసి పంపిస్తారు. ప్రతిరోజు రికార్డింగ్ చేసేస్తాం. ఒకరోజు మీరు క్లాస్ మిస్ అయితే అది రివిజన్ చేసుకోవచ్చు. తర్వాత మార్నింగ్ మనకి క్లాస్ అయితే ఈవినింగ్ డౌట్స్ క్లారిఫికేషన్స్ మళ్ళీ ఉంటుంది. నా ఫోన్ నెంబర్ ఇస్తా, మళ్ళీ 1-to-1 కనెక్ట్ అవుతాను. అక్కడ ఆఫ్లైన్లో ఎట్లా ఉంటుందంటే, ఫ్యాకల్టీ వస్తాడు, ఫ్యాకల్టీ 1 hour చెప్పిన తర్వాత ఫ్యాకల్టీ అక్కడ నుంచి మాయమైపోతాడు, ఇంకో బ్యాచ్ తీసుకోవాలి ఆయన. ఇప్పుడు వీటి డౌట్ వస్తే మళ్ళీ ఎవరు చెప్పాలి? ఫ్యాకల్టీ అక్కడ ఉన్నాడు, ఎవడు ఈ ఫ్రెండో ఆ ఫ్రెండో చెప్పాలి, మళ్ళీ ఆ ఫ్యాకల్టీ ఫ్రీగా ఉంటేనే చెప్పాలి. అర్థమవుతుందా? సో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో క్లాసెస్ మనకి చాలా బాగుంటాయి. ఒక 2-3 క్లాసులు వింటే వాళ్ళు అవుతారు. నా దగ్గరికి చాలామంది, అప్పుడు నేను ఆఫ్లైన్ ఆన్లైన్ రెండే చెప్పేవాడిని, ఆఫ్లైన్కి వచ్చి రాలేక లేట్ అయిపోయి సార్ ఆన్లైన్లోకి వస్తానని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా మనకు ఉంటుంది కాబట్టి.